ఒక రైతు తన ఇంటికి నది నుండి నీరు తెచ్చుకోవడానికి 2 పెద్ద కుండలను ఉపయోగించేవాడు. వాటిని ఒక కర్రకు 2 వైపులా వేలాడదీసి తన భుజంపై మోసుకు వెళ్లేవాడు. ఆ 2 కుండలలో ఒకటి పూర్తిగా మంచిది, ఎటువంటి పగుళ్లు లేనిది, మరొకటి మాత్రం కొద్దిగా పగిలిపోయి ఉండేది. కాబట్టి రైతు నది నుండి ఇంటికి వచ్చేసరికి మంచి కుండ నిండా నీరు ఉండేది. కాని పగిలిన కుండ మాత్రం సగం నీటిని దారిలోనే కారుస్తూ ఇంటికి చేరేది. ఇలా ప్రతిరోజు జరిగేది. మంచి కుండ తన నిండుదనాన్ని చూసి గర్వంగా ఉండేది. కాని పగిలిన కుండ తన లోపం వల్ల రైతుకు పూర్తి స్థాయిలో సేవ చేయలేకపోతున్నందుకు చాలా బాధపడేది. ఒకరోజు పగిలిన కుండ తన బాధను రైతుతో చెప్పుకుంది. నన్ను క్షమించండి యజమాని, నేను సగం నీటిని దారిలోనే పోగొట్టుకుంటున్నాను. మీ కష్టానికి తగిన ఫలితం ఇవ్వలేకపోతున్నాను అని వినయంగా అంది. రైతు నవ్వాడు. నువ్వు బాధపడకు నా కుండ. నువ్వు గమనించావో లేదో, మనం నది నుండి ఇంటికి వచ్చే దారిలో నీ వైపున నేను కొన్ని పూల మొక్కలు నాటాను. నువ్వు కారుస్తూ వచ్చిన నీటితో అవి ఎంత అందంగా పెరిగాయో చూడు. ప్రతిరోజు నేను ఆ పువ్వులను కోసి నా ఇంట్లో దేవుడికి సమర్పిస్తున్నాను. నీ లోపం వల్లే నాకు ఈ అందమైన పువ్వులు లభించాయి కదా అన్నాడు. పగిలిన కుండ రైతు మాటలకు ఆశ్చర్యపోయింది. తన లోపం కూడా ఇంత మంచి పనికి ఉపయోగపడుతుందని అది ఎప్పుడూ అనుకోలేదు. అప్పటి నుండి అది తన లోపం గురించి బాధపడటం మానేసింది. నీతి: ప్రతి లోపంలోనూ ఒక మంచి ఉంటుంది. మన బలహీనతలను కూడా సానుకూలంగా ఉపయోగించుకోవచ్చు. ఇతరుల లోపాలను ఎత్తి చూపడానికి బదులు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించాలి.